మార్క్స్ వార్తలోనికి వెళ్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము. కొంచెం యేసుక్రీస్తు అక్కడ ఒక ప్రాంతం ఉన్నారని తెలిసి చాలా మంది ఏం చేశారంటే, అది అరణ్య ప్రాంతము. అక్కడ రెస్ట్ తీసుకుంటారు యాక్చువల్గా యేసుక్రీస్తు. ఆ టైంలో యేసుక్రీస్తు అక్కడ ఉన్న విషయం చాలా మంది తెలుసుకుని యేసుక్రీస్తు దగ్గర రావడం మొదలు పెట్టారు. అప్పుడు చూడండి, నేను అప్పుడు చదువుతాను, 33 వచనం నుండి చదువుతాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 33 వచనం నుండి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చారు. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, ఇక్కడ గమనించండి, వాళ్ళు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు దూరం నుండి వాళ్ళని చూశారు. వాళ్ళని చూస్తున్నప్పుడు అసలు యేసుక్రీస్తు చూడండి, వాళ్ళందరూ రావటాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తుకి ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళలో ఉంటుండే ఒక ప్రాబ్లం అర్థమవుతుంది యేసుక్రీస్తుకి. అక్కడ యేసుక్రీస్తు అంటే ఆ సీన్ చూడగానే యేసుక్రీస్తు ఏమైందంటే, వారు 34 వచనం 2 లైన్, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు యొక్క కనికరని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు చాలా మంది ఆసక్తి, వాళ్ళు యేసుక్రీస్తు ఎక్కడున్నారో తెలుసుకొని చాలా మంది పరిగెట్టుకుని చాలా మంది వస్తున్నారంట. వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆసక్తి రావడాన్ని చూసి యేసుక్రీస్తు పాపం జాలిపడ్డారు. వాళ్ళని చూసి జాలిపడి ఏం చేశారు, యేసుక్రీస్తు మీరు రావద్దులేమ్మా, నేను వస్తాను అక్కడికి అనలేదు ఆయన. వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళు కాపర్లేని గొర్రెల వలె చెదురున్నారని. అంటే కాపర్లేని గొర్రెలు అంటే వాళ్ళు యాక్చువల్ పాస్టర్ లేరని కదా అర్థం. ఉన్నారు కానీ సరిగ్గా వాళ్ళకి వాక్యాన్ని బోధించేటువంటి అసలైనటువంటి కాపరి వారికి లేదు. కాపర్ లేక కాదు, ఇక్కడ సమాజ మందిరం ఉంది, సమాజ మంది అధికారులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వాక్య బోధకులు చాలా మంది ఉన్నారు. వాక్య బోధకులు లేకపోవడం ప్రాబ్లం కాదు ఇక్కడ. యాక్చువల్గా కాపర్లేని గొర్రెలను వేసుకొని చెప్తున్నప్పుడు వాళ్ళకి అసలు పాస్టర్ గారు లేరు, చర్చలన్నీ జస్ట్ ఖాళీగా ఉన్నాయని కదా అర్థం. పాస్టర్ లేకుండా చర్చలు రన్ అవుతాయని కదా అర్థం. కాపర్లు ఉన్నారు కానీ నిజమైనటువంటి రీతిలో వాళ్ళు నడిపించాల్సిన రీతిలో కాపరి లేడు. కాబట్టి ఆల్రెడీ వాక్య బోధకులు, శాస్త్రులు చాలా మంది ఉన్నా సరే వీళ్ళందరూ కూడా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారన్న విషయం యేసుక్రీస్తు అర్థమైంది. అక్కడ యేసుక్రీస్తు ఆ రోజున అక్కడ వాక్యాన్ని బోధించేది, చర్చ నడిపించేది కేవలం యేసుక్రీస్తు ఒక్కలే కాదు. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వెనకాల తిరిగి ఒక గుంపు ఉంది. అలాగున్నే యూదుల్ని ఫాలో అవుతూ, యూద మత పెద్దలను ఫాలో అవుతూ, శాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి మరొక గుంపు కూడా ఉంది. అంటే వాక్యాన్ని బోధించే రోజున కేవలం యేసుక్రీస్తు ఒక్కలే కాదు, యేసుక్రీస్తు బోధిస్తున్నారు. అదే సమయంలో సమాజ మందిరంలో చాలా మంది శాస్త్రులు కూడా, వాక్య బోధకులు చాలా మంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అంటే అక్కడ చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరితో పాటు యేసుక్రీస్తు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ వీళ్ళందరూ చాలా మందిని కాదని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు అర్థం విషయం ఏంటంటే, వీళ్ళు కాపర్లేని గొర్రెల వల్లే చెదురున్నారని వాళ్ళ మీద కనికరపడ్డారంట. ఇప్పుడు కనికరపడినటువంటి ఈయన ఏం చేశాడు, వాళ్ళ మీద కనికరపడి విశ్వాసుల మీద కనికరపడడం అంటే, ఒక పాస్టర్ గారు విశ్వాసం మీద కనికరం చూపించారంటే ఏం చేస్తే ఒక పాస్టర్ గారు విశ్వాసాన్ని కనికరించినట్టు. కింద చదువుకున్నాం చూడండి, గొర్రెల వల్ల ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. ఈ రోజుల్లో మనం వాక్య బోధ అన్నది విశ్వాసాల మీద ఉన్న కనికరం బట్టి వాక్య బోధ జరుగుతున్న విషయం మనం గ్రహించట్లేదు. వాక్య బోధన ఎవరు పట్టించుకోం. మనకి ఇంగ్లాండ్ పాస్టర్ గారికి మన ప్రేమ ఉంటే పర్సనల్ వచ్చి మమ్మల్ని కలవాలనుకునే చాలా మంది జనరల్ చూసుకుంటే, ఆయన వచ్చి స్పెషల్గా మమ్మల్ని విజిట్ చేయాలి, మా మీద చేతులు ఉంచాలి, మా మీద ఇంకేదో చేయాలి అనుకునే వాళ్ళే. కానీ మా పాస్టర్ గారు మాకు వాక్యం బోధిస్తారు, అది చేయాలంతా చేసినట్టు అని ఎవరు అనుకోవట్లేదు ఈ రోజుల్లో. వాక్య బోధ అన్నది కనికరం కలిగేటువంటి వారు వాక్యం బోధిస్తున్న విషయం చాలా మంది తెలియదు. అంటే ఒక పాస్టర్ కనికరం చూపిస్తున్నారంటే ఆ కనికరము వాక్య రూపంలో కనబడుతున్న విషయం చాలా మంది గ్రహించట్లేదు. వాక్య బోధ అనేది జస్ట్ క్యాజువల్ గా తీసుకుంటున్నాం. అందుకంటే వాక్యం కనుక ఎవరైనా బోధిస్తుందంటే ఆయన ఖచ్చితంగా ఆ సంఘం మీద విశ్వాసం చాలా ప్రేమ ఉంటేనే ఆయన ఖచ్చితంగా వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తారు. ఏ పాస్టర్ గారు అయితే వాక్యాన్ని సంఘాలకి విశ్వాసాలు బోధించరో యాక్చువల్ గా ఆ పాస్టర్ గారు విశ్వాసం ద్వేషిస్తుందని అర్థం. వాక్యం ముందు ప్రయాసపడము అని బైబిల్లో ఉంది. వాక్యం ముందు ప్రయాసపడడం అంటే ఎక్కువసేపు వాక్యం చెప్పడం కాదు, వాక్యం ప్రయాసపడడం అంటే. వాక్యం ముందు ప్రయాసపడడం అంటే స్టేజ్ మీద కూర్చొన్నప్పుడు గంటలు 2 గంటలు వాక్యం దంచేసి ప్రయాసపడడం గురించి కాదు, ఇంట్లో కూర్చొని దీని కొరకు సిద్ధపడడం గురించి మాట్లాడతాను. ఎలాగైతే ఒక వ్యక్తి 8 గంటలు 12 గంటలు డ్యూటీలో కష్టపడతాడో, పాస్టర్ గారు అలా అంతే సమానంగా ఇంట్లో కూర్చొని వాక్యంలో కష్టపడాల్సి ఉంది. అది పాస్టర్ గారిని దేవుడు బద్దకస్తున్న పాస్టర్ చేయలేదు. పాస్టర్ గారు కూడా పని ఉంది యాక్చువల్గా, కాకపోతే 4 గోడల మధ్యలో కంఫర్టబుల్ గా ఇంట్లో జరుగుతుంది అంతే. కానీ యాక్చువల్ అది కూడా ఒక డ్యూటీని వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయాల్సిందే. అందుకు ఒకటి ఇప్పుడేం పాస్టర్ గారు సుఖవంతమైనటువంటి ఈజీ మెథడ్ దేవుడేం పెట్టలేదు. వాళ్ళకి ప్రయాసం ఉంది, ఒక ఉద్యోగం చేస్తున్నట్టు ఉద్యోగంలో ప్రయాసం ఉంది.
పని చేసేటువంటి చోటు వేరవచ్చు, విధానం వేరవచ్చు, కానీ అందరికీ పని ఉంది. వాక్యం ముందు ప్రయాసపడమంటున్నాడు పౌలు. కాబట్టి వాక్యంలో ప్రయాసం ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళ మీద కనికరపడ్డారు కాబట్టి వాళ్ళకి అనేకమైన సంగతులను బోధించారంట. అంటే ఏమనిపించిందంటే చాలా తక్కువ టైం ఉంది, వీళ్ళకేమో చాలా విషయాలను చెప్పాలని ఉంది, కాబట్టి ఏం చేద్దాం, వీళ్ళు చాలా విషయాలు బోధించేస్తాను అనుకొని అది మంచి అవకాశంగా తీసుకొని చాలా చాలా విషయాలు వేసుకుని వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. ఇక్కడ చెప్పండి, వేసుకుని చాలా పెద్ద ప్రసంగం చేశారు, చాలా ఎక్కువసేపు ప్రసంగం చేశారు. ఎంత ఎక్కువసేపు ప్రసంగం చేశారంటే నేను 35 రోజులు చదువుతాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలు ప్రొద్దుపోయినది అంటున్నారు. అంటే ఒక రకంగా యేసుక్రీస్తు వాక్యం పోస్ట్ శిష్యులు ఏమంటారంటే ఇంక ప్రసంగం ఆపేద్దాం, ఇంకా చేయబడిపోయింది విశ్వాసులందరూ కూడా ఇంటికి. యేసుక్రీస్తు ఎంతగా బోధించేస్తున్నారు, శిష్యులు వచ్చి యాక్చువల్ గా ఇక చేసిన ప్రసంగం చాలు అనేంత వరకు యేసుక్రీస్తు వాళ్ళ వాక్యాన్ని బోధించారు అక్కడ. అలాగని అంతసేపు చెప్పారని కదా అర్థం. అన్ని విషయాలు బోధించారు. ఎక్కువసేపు వాళ్ళకి వాక్యం చెప్పారని అక్కడ చెప్పట్లేదు. అనేకమైన సంగతులు బోధించారు. చాలాసేపు వాక్యం చెప్పారు లేదు అక్కడ, అనేకమైన సంగతులు బోధించారు. అంటే ఎంతసేపు చెప్పఅనేది ఇష్యూ కాదు, చెప్పినంత దాంట్లో ఎన్ని విషయాలు మనం వాళ్ళ విశ్వాసాలకి అందించగలిగాం, వాళ్ళకి నేర్పించగలిగాం, వాళ్ళు చెప్పగలిగినది ఇంపార్టెంట్. ఇక్కడ యేసుక్రీస్తు చాలాసేపు చెప్పారు. అలాగని జస్ట్ అక్కడ టైం గురించి మనిషిని కాదు అక్కడ చేయడం, అనేక సంగతులు వాళ్ళకి బోధించారు. అంటే జస్ట్ ఒక విషయం గురించి చెప్పి వదిలేలా యేసుక్రీస్తు అనేక సంగతులు, అంటే చాలా విషయాన్ని వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని విశ్వాసాలు చెప్పే ప్రయత్నం యేసుక్రీస్తు చేశారు. వాళ్ళు చాలాసేపు ప్రసంగం చేశారు లేదు, అనేక సంగతులు వారికి బోధించారు. అందుకని ఎక్కువసేపు ప్రసంగం చేయడం ప్రాముఖ్యం కాదు, ఎక్కువసేపు చేసిన అందులో కంటెంట్ ఎంత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక జస్ట్ ఇక్కడ మనం శిష్యులు వచ్చి ఇంకా చాలు ప్రభు ఆపేద్దాం, చాలే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అంటున్నారంటే యేసుక్రీస్తు అంతసేపు చెప్పారని కదా అర్థం. అన్ని విషయాలు వాళ్ళకి చెప్పారు, అనేక సంగతులు వారికి బోధించారు. ఒకే దాన్ని పట్టుకొని గంటలు వాయించలేదు యేసుక్రీస్తు అక్కడ వాళ్ళకి. అనేక సంగతులు వారికి బోధించారు. ఎందుకంటే వాళ్ళ మీద కనికరపడ్డారంటే యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటి, దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆ వ్యక్తికి వాక్యాన్ని ఇస్తాడా? అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే దేవుడు నిజంగా ఆయన ప్రేమించాడు అంటే ఎవరినన్నా, ఏ గుంపునైనా, ఏ సంఘాన్నైనా, ఏ మనిషిని దేవుడు ప్రేమించాడంటే ఆయనంతా దేవుడు తన ప్రేమని కనపరిచిన బెస్ట్ విధానం ఏంటంటే వాక్యాన్ని వారికి బోధించడం. అందుకే చూడండి, వాక్య పరిచయం అనేది గొప్ప ఆధిక్యత అంటాం. అంటే వాక్యాన్ని వినగలటము, వాక్యమును సత్యాన్ని తెలుసుకుని గొప్ప భాగ్యం, ఆధిక్యత అంటాం. ఎందుకు దేవుడు శరీరానికి వచ్చిన దేవుడు పాపం వాళ్ళు చూసినప్పుడు పాపం వాళ్ళ మీద జాలేసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనుకొని వాళ్ళకి వాక్యాన్ని బోధించారు. మనం అక్కడ ఆగిపోయి ఆ తర్వాత ఇప్పుడు చేయబడిపోయింది కదా, వీళ్ళు పంపించేస్తే బాగుంటుంది అన్నప్పుడు చేస్తున్నారు. చేయబడిపోయింది కాబట్టి పని చేద్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొనుక్కొని తినమని చెప్పొద్దు, మనం వాళ్ళకి భోజనం పెడదాం అనొక శిష్యులు అక్కడ మనకు తెలుసు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు వేసి అద్భుతం చేశారు. ఈ భోజనం పెట్టడం కోసం మీటింగ్ పెట్టలేదు, మీటింగ్ పెట్టారు కానీ భోజనం పెట్టారు. అక్కడ ఈరోజు చాలా మంది ఏంటంటే భోజనం పెట్టాలని కూడా మీటింగ్ పెడతారు. ఇక్కడ అలా చేయలేదు. ఇక్కడ వాక్యాన్ని బోధించారు, లేట్ అయిపోతుంది కాబట్టి భోజనం పెడదామన్నారు. భోజన కార్యక్రమం ఉంది కాబట్టి మీటింగ్ పెట్టి చిన్న వాక్యం చెప్పి అప్పుడు భోజనాలు పెట్టలేదు. వాక్యం కోసం వచ్చారు అందరూ, వాక్యాన్ని చెప్పారు. ఆ తర్వాత లేట్ అయింది కాబట్టి సరే మనమే భోజనం పెడదాం అన్నారు. ఈ భోజనం అంతా ఇన్స్టెంట్ అప్పటికప్పుడు వేసుకొచ్చిన ఆలోచన, అప్పుడు భోజనం పెట్టాలి కాబట్టి అని చెప్పేసి చిన్న వాక్య పరిశ్రమ రాలేదు. ఆయన ముందు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. లేట్ అయిపోయేసరికి అప్పటికప్పుడు సెకండ్ థాట్ ఏం చేశారంటే సరే లేట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు లాగి పంపిస్తే బాగోదు. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు వాళ్ళకి ఆత్మకు అవసరమైన దాని గురించి ఆలోచించారు, వాళ్ళ శరీరానికి అవసరమైన దానికోసం కూడా ఆలోచించారు. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు? యేసుక్రీస్తు ఆత్మకి ఇచ్చారు. అది చాలా విషయాలు బోధించారు. శిష్యులు ఆపకపోతే బహుశా ఎక్కువసేపు చెప్పేవాళ్ళేమో. ఆయన అంటే యేసుక్రీస్తు కేవలం ఆయన భౌతిక సంబంధాన్ని అసలు థాట్ వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు శిష్యులు ప్రజల గురించి ఆలోచించారు అంటే శిష్యుల కంటే యేసుక్రీస్తు కంటే శిష్యులకు ఎక్కువ ప్రేమ ఉందని కదా అర్థం. యేసుక్రీస్తు బహుశా ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు వాళ్ళ మీద జాలికి వెళ్ళినప్పుడు ఎంతగా ఆ దాని మీదే ఆయన వెళ్ళిపోయారంటే ఎంతసేపు ఇంక వాక్యం చెప్పడం మీదే ఆయన మైండ్ వెళ్ళిపోయింది. ఇంక వేరే దాని అసలు ఆయన మైండ్ వెళ్ళలేదు. అంతగా వాక్యం బోధించేశారు. టైం గురించి అక్కడ యేసుక్రీస్తు ఆలోచించారు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనుకున్నారు యేసుక్రీస్తు. చాలా సంగతులు బోధించేశారు. అప్పుడు శిష్యులు వచ్చినప్పుడు ప్రభు లేట్ అయిపోతుంది కదా, మనం పంపించేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళకి ఆహారం పెడదాం. అప్పుడు యేసుక్రీస్తు అద్భుతం చేసి వాళ్ళకి ఆహారం పెట్టారు. దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాడంటే ఆత్మక ఆహారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు దేవుడు. ఆ తర్వాతే భౌతిక సంబంధాన్ని. దానికి ముందు భౌతిక సంబంధం, తర్వాత ఆత్మ సంబంధం కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం లేనప్పుడు భౌతిక సంబంధం వల్ల ఉపయోగమే లేదు. ఆత్మ సంబంధం కరెక్ట్గా దొరికితే
ఇప్పుడు భౌతిక సంబంధమైన ఉండడంలో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మనం ఎంతసేపు ఏంటంటే ఈ రోజుల్లో మీటింగ్లు ఈవెన్ పాస్టర్ మీద ఏమైనా ఎంతసేపు భోజనానికి ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే మిగిలినవన్నీ. యేసుక్రీస్తు అలా లేరు. యేసుక్రీస్తు ఫస్ట్ ప్రయారిటీ వాక్యానికి ఇచ్చారు. ఎందుకు వాక్యానికి ఇచ్చారంటే నేను ఎక్కువ టైం ఉండను, ఇక్కడ ఉన్న పాస్టర్లు చాలా మంది వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు, నేను త్వరలో వెళ్ళిపోతాను, కాబట్టి వీళ్ళకి వీలైన సంగతి వీళ్ళకి బోధించారు. కాబట్టి గబగబగా అనేక సంగతులు అంటే బహుశా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉండి చెప్పాల్సిన విషయాన్ని యేసుక్రీస్తు కొన్ని గంటల్లో కొన్ని గడియల్లోనే వాళ్ళకి చాలా విషయాలు అనేక సంగతులు వాళ్ళు బోధించారు. అనేక సంగతులు మనం కూడా తెలుసుకోబోతున్నాం. ఆత్మ సంబంధంగా మనం గ్రహించాల్సిన విషయాలు అంటే అవి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అవన్నీ మనకు అవసరం. అది కనుక మనకు దొరికితే ఆటోమేటిక్ విడుదల పొందుకుంటాం. అది విడుదల భౌతికం ఏదైనా కావచ్చు, అది దరిద్రత నుండి కావచ్చు, అనారోగ్యం నుండి కావచ్చు, ఇంకా దేని నుండి అయినా సరే విడుదల అనేది వాక్యంలోని సత్యాన్ని గ్రహించడం ద్వారా వస్తుంది. విడుదల అనగానే వెంటనే ఇమ్మీడియట్గా ఎప్పుడు కూడా సాతాను పట్టుకుంటే విడుదల గురించే మాట్లాడకండి. ఎప్పుడు చెప్తాను చూసారా, సాతాను కనుక వ్యక్తిని పట్టి పీడిస్తే అందరికీ తెలుస్తుంది. బహుశా పీడం పడుతున్న వాడికి తెలుస్తుంది, చూసే వాళ్ళు స్టేజ్ మీద అలాంటి దేవులు పట్టిన వాళ్ళు చూసి అందరూ తెలుస్తుంది. కానీ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా సాతాను చేసుకుని వెళ్ళిపోయే కార్యం ఏంటో తెలుసా, రక్షమైనటువంటి విశ్వాసాన్ని, నీతిమంగా తెలుసుకున్న విశ్వాసాన్ని వాళ్ళ సత్యం అన్నది వాళ్ళు గ్రహించకుండా ఆ వెలుగు వారి మీద ప్రకాశించకుండా వాళ్ళ బందీలు ముంచేస్తారు. చూసారా, వాళ్ళు చచ్చిపోతే పరలోకం వెళ్తారు, కానీ లోకల్ ఇంకొన వాళ్ళు చాలా విషయాలకి బందీలే. చూడండి, ఇలా బందీ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. నేను మనకు విషయాలు తెలియదు కాబట్టి మన బందీలు. ఒకసారి ఒక ఆయన పాపం కరువుతో బాధపడుతుంటే ఫారెన్ ఆయన దేశం వచ్చారు. ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ పాపం తెలిసి ఏం చేశాడంటే, నువ్వు మా దేశం రా, నేను ఒక పని ఇప్పిస్తాను, నువ్వు అమ్మక డబ్బులు పంపించుకోవచ్చు, హ్యాపీగా బతుకు, ప్రాబ్లమ్స్ ఏమనుకోండు, మా దేశానికి వచ్చి అన్నాను. నేను వెళ్ళాక నీకు టికెట్ పంపిస్తాను, నువ్వు వచ్చాయి ఆ దేశానికి. పడవలు ఆ రోజుల్లో పడవలో రావాలి. ఫారినర్ వెళ్ళిపోయాడు, టికెట్ పంపించాడు షిప్లో రమ్మని. ఆ టికెట్ తీసుకున్నాడు. కొన్ని రోజుల పాటు ప్రయాణం చేయాలి కాబట్టి ఆ పిల్లల అమ్మగారు ఏం చేశారంటే కొన్ని వండి పెట్టారు. అంటే జంతువులు అలాంటివి చిన్నవి వండి ఆ ప్రయాణానికి అవసరం వాటి కోసం అన్ని సిద్ధపరిచి, ఒక వారం 10 రోజులు ఉంటుంది కాబట్టి ఆ 10 రోజులకు ఆహారం సిద్ధపరిచి పడవలో బయలుదేరాడు. వెళ్ళాడు. వాళ్ళు అసలు భోజనం టైం మంచిగా ఆకలేస్తుందంటే చాలా మంది అంటే ఒక రూమ్, పెద్ద హాల్, డైనింగ్ హాల్ ఉందంట. రూమ్ లోకి వెళ్ళి చక్కగా అన్ని భోజనం చేస్తాంట, మంచి చికెన్ బిర్యానీ ఇవన్నీ తింటున్నారంట. జస్ట్ డోర్ అని తీసి చూస్తారంట, ఇదే రూమ్ అని. చాలా మంది అందరు డబ్బున సూట్లు బూట్లు వేసుకుని అందరూ వెళ్ళి భోజనం చేయడం చూసాడు. చూసేమన్నాడంటే, నేను పేదవాడిని, ఎంత డబ్బులు, నేను నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ టికెట్ మాత్రం నా దగ్గర ఉంది కదా, సరే మా అమ్మగారు 2 పెట్టి నేను తింటాను అనుకోని ఏం చేశాడంటే, మళ్ళా తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని కొన్ని తీసుకొని తిన్నాడు. అలాగా ప్రతిరోజు చూస్తున్నాడు, తినాలనిపిస్తుంది, నూరు ఊడుతుంది, కానీ పాపం వెళ్ళలేక మనం చూసి బయటకు వచ్చేసి మళ్ళా వాళ్ళ అమ్మగారికి సర్దుపరిచి మాత్రం తింటూ బతికాడు. ఇలా ప్రయాణం అయిపోయింది, గమ్యస్థానం చేరాడు. ఆ పార్నర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాను. అసలు వ్యక్తి పార్నర్ ఆ వ్యక్తిని గుర్తుపట్టలేకపోయాడు, అంత సన్నగా అయిపోయాడు, బాగా బక్కసిప్పిపోయాడు. అప్పుడు ఆ పార్నర్ అన్నాడంట, ఏంటి ఎంత సన్నం అయిపోయావు, ఏంటి నువ్వు సన్నగా 6 రోజులు ఎంత భయంకరంగా సన్నగా అయిపోయి బాగా అయిపోయి ఏంటి సంగతి అంటే, ఏం చేస్తామండి, మా అమ్మగారు కొన్ని నాకు వండి పెట్టారు, అవే తిన్నాను, చాలా మంది డబ్బు ఉన్నారు కాబట్టి అందరూ చక్కగా అక్కడ వీళ్ళు అన్ని భోజనం మంచి అందరూ కట్టినట్టు తిన్నారు, నాకు మాత్రం మరి ఏం లేదు, నేను ప్రాబ్లం జస్ట్ టికెట్ మాత్రమే కొనుక్కోగలిగాను ఉన్న డబ్బులతో, అందుకనే నాకు పరిస్థితి, ఫోన్లో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండి అన్ని సాల్వ్ అయిపోతే వచ్చాను కదా అని అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంటే, ఒకసారి టికెట్ బయటకి అన్నాడంట. టికెట్ బయట తీసిన తర్వాత వెనక్కి తిప్పి చదవమన్నాడంట. ఆ వెనక్కి తిప్పి టికెట్ అనేది ఏముందంటే, ఈ ప్రయాణంలో గమ్యస్థానం చేరే వరకు ఆహారం అంతా కూడా ఫ్రీ అని ఉన్నాను. గమ్యస్థానం చేరే వరకు 2 రోజులు పెట్టినా సరే 2 రోజులకు సరిపడా ఆహారం అందరికీ ఉచితంగా షిప్ లో ఇస్తాము, అందించబడుతున్నాను ఉన్నాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాడంట. ఎందుకనంటే ఆయన టికెట్ అయితే కొనుక్కున్నాడు, కానీ ఆ టికెట్ సరిగ్గా మొత్తం టికెట్ డీటెయిల్స్ అన్ని చదవలేదు ఆయన. ఆయన టికెట్ ప్రయాణం వరకే ఉందంటున్నాడు, కానీ ఆ ప్రయాణములో ఆయనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్న విషయము ఆయన దాన్ని తీసి చదవకపోవడాన్ని బట్టి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మిస్ చేయడు. అంటే ఇలా బక్క శక్తి కోసం పని లేదు, అందరితో పాటు వీళ్ళు ఆహారం తినొచ్చు, కాకపోతే తనది కాదు అనుకున్నాడు. తనది కాదు అనుకొని అందుబాటులో ఉండే కళ్ళ ముందు కనబడుతున్నా తనది కాదు అనుకున్నాడు. కానీ ఆల్రెడీ తన కొరకు కూడా ఆ టికెట్ మీద కూడా ఆల్రెడీ అక్కడ ప్లేట్ మీద రెడీగా ప్రతిరోజు ఉంటూనే ఉంది. కానీ ఈయన తెలియదు ఆ విషయము, తెలియక వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. అంటే ఏమైంది, ఆయన టికెట్ కొనుక్కున్నాడు, ప్రయాణానికి కోసం అంతా సిద్ధపడి ఉంది, కరెక్ట్ రూట్లో వెళ్తున్నాడు, గమ్యస్థానం సరైన గమ్యస్థానానికి వెళ్తున్నాడు,
కానీ ఈ మధ్యలో ఆ టికెట్ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈయన చదువులేదు కాబట్టి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేదు కాబట్టి ఆయనకు తెలియలేదు. తెలియకపోవడాన్ని బట్టి ఆ ఆకలికి బందీ అయిపోయాడు. ఆయన ఎంత ఉందో అంతేలే, ఇంకంతకు మించి ఏమీ లేదు అనుకున్నాడు. తీరా వెళ్ళిన తర్వాత కానీ అనే విషయము అర్థం కాదు. ఎలాగో అనుకున్న పరలోకానికి వెళ్ళిన చాలా మంది క్రిస్టియన్స్ లేదా వాళ్ళు తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి, కానీ వాళ్ళు తెలుసుకోలేక అనవసరంగా సఫర్ అయ్యారని పరలోకి వెళ్ళాక అనిపిస్తుంది బహుశా. ఎందుకంటే అందుకని బైబిల్ ఉంది మనం చదువుకోవడానికి, ఏదో అర్థం చేసుకోవడానికి. దీన్ని అర్థం చేసుకుని చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అర్థం చేసుకోవడం తెలియదు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకుని సత్యానికి వేస్తే సత్యం మనం స్వతంత్రం చేస్తుంది, విడుదల మనకు వస్తుంది. ఈ రోజున ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఈ బానిసత్వం వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. కొన్ని కొరియలాంటి కొన్ని దేశాలు వాళ్ళ ప్రజల్ని పక్క దేశం ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్నెట్ అన్నింటి బంద్ చేసేసి, కమ్యూనికేషన్ వేరే ప్రపంచంతో కమ్యూనికేషన్ బంద్ చేసేసి, ఆ ఒక్క దేశమే, కొరియా దేశమే ప్రపంచం అన్నట్టుగా ఆ ప్రభుత్వము అన్నట్టు నియంత్రణ అలా వాళ్ళని పెంచుతున్నాడు. వాళ్ళకి బయట ఏంటో తెలియదు, వాళ్ళకి విడుదల అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు, ఫ్రీగా మాట్లాడడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇష్టమైన ఛానల్స్ చూడడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, ఫ్రీగా మాట్లాడుకునేటువంటి హక్కు ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏ హక్కులు ఉండవు వాళ్ళకి బేసిక్ గా. అయినా సరే దేశం వాళ్ళు ఏం నమ్మిస్తుంటే మనం అంతా బ్రహ్మాండం ఉన్నాం, మనం బ్రహ్మాండం బతుకున్నాం నమ్మిస్తారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, వాళ్ళు నమ్మిస్తున్నాడు వాళ్ళని. కానీ ఒక ఆయన అంట ఒకసారి అదృష్టశాతం ఏం చేస్తాడంటే ఆ బోర్డర్ దాటి పక్క దేశానికి వెళ్ళాడండి. యాక్చువల్ ఆయన ఎలా వెళ్ళాడంటే ఆ బోర్డర్లో ఉంటుండగా ఒక ఆయన ఎవరు అంట ఇరుగుపొరు దేశాలు ఏం చేస్తారంటే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ అక్కడ బోర్డర్లో హ్యాండిల్స్ చేస్తుండాలంట. అంటే నేను మా దేశానికి వచ్చాను, మా దేశంలో చాలా స్వాతంత్రం ఉంది, మీ దేశం సరైనది కాదు, నీ అంత సరిగ్గా పరిపాలించడం మిమ్మల్ని చాలా ఉన్నాయి, మనం ఫ్రీగా బ్రతకొచ్చు, స్వాతంత్రం అంటే మీకు తెలుస్తుంది రండి అని చాలా మంది హ్యాండిల్స్ ఆ బోర్డర్లు వేస్తూ ఉంటారంట. ఒక ఆయన పారిపోతాను వచ్చినప్పుడు ఆ బోర్డర్లో హ్యాండిల్ చదివి నిజంగా ఎంత బాగుంటుందా స్వాతంత్రం అని అనుకొని ప్రాణాలు తెగించి బహుశా అవతల దేశానికి వెళ్ళాడంట. దాన్ని అప్పుడు నిజంగా తిరగడం అంటే అప్పుడు గ్రహించాడంట. ఇప్పుడు అన్నాడంట మా దేశాన్ని పరిపాలించే అధికారులు మాకు అబద్ధాన్ని బోధించి సత్యాన్ని దాచిపెట్టేసి అబద్ధాన్ని నిజంలాగా మాకు చెప్తున్నారు. అదే వింటున్నటువంటి మేము వినేదంతా నిజమే అనేటువంటి భ్రమలో మేము బ్రతికేస్తున్నాం. తెలుసుకుని అసలు బయట ప్రపంచం ఎంత ఉందా, ఇలాగుంటుందా, మనిషి ఇలాగ బ్రతకచ్చా, ఎంత స్వాతంత్రంగా బ్రతకచ్చా అనే విషయం ఆ వ్యక్తి తెలుసుకొని ఆ వ్యక్తి కూడా హ్యాండిల్స్ పెంచడం మొదలెట్టాడు. కొన్ని కోట్లు ప్రింట్ చేసి ఆ ఎయిర్ బెలూన్స్ అట్లా కట్టేసి అలా వదిలేస్తుంటాడంట ఆ దేశం మీద. ఎవరన్నా హ్యాండిల్స్ చదివి నిజంగా ప్రపంచం ఎలా ఉంటుందో, స్వాతంత్రం ఏంటో తెలుసుకొని బయటకు వస్తారేమో అని లక్షలు ఖర్చు పెట్టి ఆ హ్యాండిల్స్ ప్రింట్ చేసి అలాగా ఆ దేశంలో వదులుతూ ఉంటాడు. ఆ దేశం నచ్చినటువంటి నియంత కూడా ఈ వ్యక్తిని చంపాలని చాలా మంది పంపించారు. ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఈ రోజుల్లో సాతాను ఎగ్జాక్ట్ అలాగే చేస్తారు. ఏ పరిధిలో అయితే మనం ఉన్నామో అదే నిజం అనుకొని, మనం నమ్మేదే వాస్తవం అనుకొని, మనం చేస్తుందే కరెక్ట్ అన్నట్లుగా ఆ బ్రహ్మని అపోహని సాతానుడు చూపించి సత్యాన్ని వాళ్ళు గ్రహించకుండా అసత్యాన్ని సత్యంగా నమ్మించి, సత్యాన్ని మరుగున పెట్టేసి అసత్యాన్ని సత్యంగా చూపించి చాలా మంది విశ్వాసం నమ్మిస్తారు. చాలా మంది అదే సత్యం అనుకుంటారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఇది మనం విడుదల ఇస్తామని చాలా మంది తెలియదు. బట్ ఇంకా చెప్పాలనుకోండి, ఆ రోజున యూదులు చెప్పిన విడుదల పొందుకొని చెప్పిన వారే వాళ్ళు ఇంకొన బానిసలే, వాళ్ళు విశ్రాంతి దినాన్ని వాళ్ళు బానిసలు, వాళ్ళు విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏది ఫ్రీగా చేయలేరు వాళ్ళు. అందుకని ఒక విడుదల పొందుకున్నా సరే అంటున్నారు వాళ్ళు, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఈరోజు ఎందుకు స్వస్థపరిచావు, వాళ్ళు రేపు చేయొచ్చుగా అన్నారు. అంతగా వాళ్ళు దేవుడు మానవుడు కూడా విశ్రాంతి దినాన్ని ఇస్తే వాళ్ళు విశ్రాంతి దినాన్ని గొప్ప ఇష్యూగా చేసేసి వాళ్ళు దానికి బానిసలు అయిపోయారు. విశ్రాంతి దినం కంటే మానవుడు గొప్పవాడు, మానవుని కూడా విశ్రాంతి దినం ఉంది, కానీ విశ్రాంతి దినం కోసం మానవుడు కదా బైబిల్ చెప్తుంది. కానీ మీరు అంతగా చేస్తారంటే విశ్రాంతి దినం ఏది చెప్పారు, విశ్రాంతి దిన విశ్వాసం అందరూ భయం, పొరపాటు ఏదైనా పని చేసేస్తామో దీని ఉగ్రత మనకు వచ్చేస్తుందేమో అన్నది భయపడిపోయారు. అలాగున విశ్రాంతి దినం దాని మీనింగ్ అది కాదు, కానీ వాళ్ళు అలా చెప్పారు. వీళ్ళు అదే అనుకోని అందుకే విశ్రాంతి దినం సరే వాళ్ళు భయపడిపోతారు, ఏ పని చేయకూడదేమో, చేస్తే తీర్పులకు వచ్చేస్తామో అని భయపడిపోయారు. అందుకని యేసు వచ్చినప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని కూడా చాలాసార్లు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అప్పటికి అసత్యంతో మనసు నిండిపోయినటువంటి మైండ్కి సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అది నిజంగా అసత్యంలో ఒకసారి అందుకే నేసుకు సత్యం చెప్తున్నప్పుడు చాలా మంది నమ్మలేకపోయారు. ఆ నేసుకు చెప్పేది సత్యం, చాలా మంది దాన్ని నమ్మలేకపోయారు. అలా బైబిల్లో రక్షణకు సంబంధించి, మన ఆత్మీయకు సంబంధించి
దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ స్థితికి సంబంధించి, దేవునితో మనకు సంబంధం ఉంది, ఇలా చాలా విషయాల్లో బైబిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. అది తెలుసుకునే ప్రయత్నం వచ్చామని మనం చేస్తాం ఒక్కొక్కటిగా. అదృష్టం ఏమవుతుందంటే అప్పుడు అది తెలుసుకుని మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నాడో మనకు తెలుస్తుంది. దేవుడు మనకి ఎంత విలువ ఇస్తున్నాడో తెలుస్తుంది. మన వాల్యూ ఏంటో ముందు మనకు తెలుస్తుంది. మనకు దేవుడు ఎంత విలువ ఇస్తున్నాడో తెలుస్తుంది. దాన్ని బట్టి మన అవసరం దేవుడు ఎలా తీరుస్తాడో మనకు అర్థమవుతుంది. దేవుడు మనకి ఇస్తున్న గౌరవం ఏంటో మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం సత్యాన్ని గ్రహించి విడుదల పొందుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకు చూడండి, చాలా మంది చేసే ప్రార్థనలు చాలా బలహీనంగా ఉంటాయంటాను, చూసారా? వాళ్ళు చేసే ప్రార్థనలు కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, వినాలని కూడా అనిపించదు. కొంతమంది మంచి చెప్పుకుని చెప్పలేదు, చాలా మంది చెప్తాను, జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రార్థనలు ఎందుకంటే చాలా బలహీనంగా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రార్థన ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాల్సింది వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు చెప్పాలి, వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా పొజిషన్ ప్రకారం వాళ్ళే ప్రవర్తిస్తారు. చూడండి, దేవుని నమ్ముకొని ఉండడం ఒకటి, పొజిషనల్గా మనం విడుదల పొందుకుంటాం, ప్రాక్టికల్గా కూడా మనం విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకున్న స్థితిలో ఉన్నాం, కానీ ప్రాక్టికల్గా ఆ స్వాతంత్రం మనం అనుభవిస్తున్నది కూడా చాలా చాలా ప్రాముఖ్యం. అలాగేంటంటే మనం విడుదల పొంది ఉండి కూడా ఇంకొన్ని చాలా విషయాలు బందీలుగా ఉంటాం. అవన్నీ మనం తెలుసుకోవాలి. అవన్నీ వచ్చాను చాలా విషయాలు బోధిస్తాను. అవన్నీ ఏంటంటే ఒక్కొక్క విషయం ఆత్మీయ సత్యాన్ని బోధిస్తాను. అవి తెలుసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం బ్రతకడం చాలా ఈజీ అవుతుంది. పెద్ద కష్టం భారం అనిపిస్తుంది. దేవునికి లోబడ్డం పెద్ద భారం అనిపించదు. ప్రార్థన చేయడం పెద్ద భారం అనిపించదు. దేవుని చిత్తం చేయడం పెద్ద భారం అనిపిస్తుంది. ఎందుకంటే అందులో అందులో ఉన్న విషయాలను గ్రహించినప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యం గ్రహిస్తే మనం స్వతంత్రంగా ఉంటాం కాబట్టి దేనికి బానిస కావం, ఏది మనకు బడ్డన అవ్వదు. అప్పుడు విషయాలు తెలుసుకుంటే దేవుని యొక్క ఆజ్ఞలు కఠినమైనవి కావు. ఎందుకంటే చూస్తారా, దేవుని యొక్క వాక్యము ఆజ్ఞ రూపంలో ఉండొచ్చు మనకి. అది పై పైన చదివాడికి ఆజ్ఞ, కానీ అందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాడికి ఇది ఆజ్ఞ కాదు, అది ఆశీర్వాదం విషయం తర్వాత అర్థమవుతుంది. నువ్వు పై పైన చదువు, ఈ పదాజ్ఞలా కనబడతాయి, బైబిల్ ఏదన్నా సరే. కానీ ఆ ఆజ్ఞల్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే దేవుడు నీకు 10 రూల్స్ ఇచ్చి లేదా 12 రూల్స్ ఇచ్చి ఈ నువ్వు చెయ్యాలి, నువ్వు కృష్ణ గట్టి ఎక్కడ నీకు రూల్స్ చెప్తున్నాను నువ్వు చెయ్యి అని చెప్పినట్టు అనిపించింది. పై పైన సత్యాన్ని గ్రహించినటువంటి వాడికి అది రూల్సే. దేవుడికి రూల్స్ పెట్టాడండి మనకి అంటారు. కానీ అందులో సత్యాన్ని గ్రహించిన వాడికి రూల్స్ అనిపించదు. ఆశీర్వాదంలోకి వెళ్ళా అనేది ఒక అవకాశంగా చాలా మందికి అనిపిస్తుంది. ఎప్పుడంటే రెండింటి వ్యత్యాసం ఏంటంటే ఒక సత్యాన్ని గ్రహిస్తే అది ఆశీర్వాదం అనిపిస్తుంది, సత్యాన్ని గ్రహించినటువంటి వాడికి అది ఆజ్ఞలాగానే ఉంటుంది. కొంతమంది కొన్ని చెప్పండి అది వాళ్ళకి బద్దెనగా ఉంటుంది, ఆశీర్వాదం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా బందీలుగా ఉన్నారు కాబట్టి. అలాంటి వాళ్ళకి ఏం కావాలంటే వెలుగు ప్రకాశం ఇవ్వడాలి. వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి. సత్యం గ్రహిస్తే మనం విడుదల ప్రార్థన చేయాలి.